హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షార్ట్ టర్మ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి చూడండి, కాస్మో ఫస్ట్ అండి. ఇది నేను డైలీ ఫేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది డైలీ ఫేమ్ అండి, స్టాక్ నేమ్ కాస్మో ఫస్ట్ అండి. ఇది చూసినట్టయితే పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో మనకు డిస్ప్లే అవుతుందండి. స్టాక్ అనేది ఇక్కడ నుంచి స్టాక్ ర్యాలీ అయిందండి బాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెంత్ లేక స్టాక్ అయితే ఫాల్ అయిందండి. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది రివర్స్ తీసుకుందండి. ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. సో మనకి ఈ 3 days చూసినా కానీ ఈ 3 days to 4 days చూసినా కానీ స్టాక్ అనేది ఈ జోన్లో ఉందండి. సో ఇక్కడ ఫామ్ అవుతుందండి క్యాండిల్స్ అనేది. సో మనకి ఈ మేజర్ సపోర్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేసి పైకి సస్టైనబిలిటీ అయితే ఎక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి స్టాక్లో. స్టాక్ నేమ్ కాస్మో ఫస్ట్ అండి, డైలీ ఫేమ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి పెనిన్సులా ల్యాండ్ అండి. ఇది కూడా నేను డైలీ ఫేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే నడుస్తుందండి ప్రెసెంట్. ప్రీవియస్ చూసినట్టయితే ఇది ఒక అప్ మూమెంట్ ఛానల్ అండి. ఈ బేస్ చూసారా, ఇది మొత్తం ఒక అప్ మూమెంట్ ఛానల్ అండి. ఇది కూడా మనకి ఇక్కడ నుంచి రివర్స్ తీసుకొని స్టాక్ అయితే మూమెంట్ అయింది కదా. స్టాక్ అనేది ఇక్కడ స్ట్రెంత్ లేక దీని యొక్క ఇంకా మనకి ఫాల్ అయితే స్టార్ట్ అయిందండి. ఆ ఫాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఈ జోన్ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మళ్ళీ రివర్స్ తీసుకొని ఇప్పుడు ఈ 3 days 4 days నుంచి ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందండి. ఈ 4 days నుంచి మళ్ళీ కన్సల్టేషన్ అవుతుందండి. మనం ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ ఒక మనం డ్రా చేసుకున్నట్టయితే ఈ ప్యాటర్న్లో కరెక్ట్గా మనకి ఈ ప్రైస్ యాక్షన్ టచ్ చేస్తూ ఉందండి ఈ లైన్లో. సో మనకి ఈ జోన్ నుంచి బయటకు వస్తే కనుక ఈ స్టాక్ కూడా మనకి మూమెంట్ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ పెనిన్సులా ల్యాండ్ అండి, డైలీ ఫ్రేమ్. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి నహారా స్పిన్నింగ్ అండి. నహా స్పిన్నింగ్ ఇది నేను వీక్లీ తీసుకుంటున్నానండి, వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. వీక్లీ ఫ్రేమ్ ఇది చూసినట్టయితే మనకి లాంగ్ కన్సల్టేషన్ అయితే నడుస్తుందండి. స్టాక్ ఒక లాంగ్ కన్సల్టేషన్ అండి. చూసారా, ఆల్మోస్ట్ మనకి 2022 అండి, జూన్ 23-24 అండి, 2 years నుంచి ఇదే రేంజ్లో నడుస్తుంది స్టాక్. ఎటువంటి మనకి ప్రైస్ యాక్షన్ పైకి కనుక ఏం లేకుండా ఇదే మూమెంట్లో ఒక 2 years నుంచి నడుస్తుందండి. స్టాక్ నేమ్ నహారా స్పిన్నింగ్ అండి, వీక్లీ ఫ్రేమ్. ఇది మనకి ఈ జోన్ నుంచి బయటకు సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో అయితే మన ర్యాలీ ఉండొచ్చండి. ఇది ఒకసారి మనకి బ్యాక్ వెళ్దామండి, బ్యాక్ చూద్దాము. ఈ స్టాక్ ఏదైతే ఉందో చూసారా, లాంగ్ కన్సల్టేషన్ అండి. లాంగ్ కన్సల్టేషన్ అయితే చాలా కాలం నడుస్తుందండి. ఎప్పుడైతే మనకి ఈ బ్రేక్అవుట్ అయిందో, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ నుంచి స్టాక్ అనేది చాలా మూమెంట్ అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ చూడండి, ఈ జోన్ చూసారా, ఈ జోన్ ఎంత అండి, 110 అండి. 110 వేసుకోండి, 110 వరకు 111. ఇక్కడ నుంచి మనకి అప్ మూమెంట్ ఆల్మోస్ట్ 600కి వెళ్ళిందండి, 670 ఆ రేంజ్కి వెళ్ళిందండి, 650 670 ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత స్టాక్ అనేది ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత ఈ 2 years నుంచి మనకి స్టాక్ అనేది ఇదే రేంజ్లో ఉందండి. ఈ ప్రైస్ యాక్షన్ నిలబడిపోయిందండి 2 years నుంచి. మనకి ఇప్పుడు ఈ జోన్ నుంచి బయటకు వస్తే కనుక ఈ స్టాక్ కూడా మంచి మూమెంట్ ఉండొచ్చు అండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జయశ్రీ టీ అండి. ఇది కూడా వీక్లీగా నాకు తీసుకున్నానండి. జయశ్రీ టీ అండి. ఇది చూసినా కానీ మనకి ఒక లాంగ్ కన్సల్టేషన్ నడుస్తుందండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక లాంగ్ కన్సల్టేషన్ ఉందండి. ఈ కన్సల్టేషన్ మూమెంట్లో కూడా మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుందండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుంది నాకు. సో ఇది కూడా మనం ఒక వాచ్ స్టార్ట్ చేసుకొని
ఈ జోన్ బయటకు వస్తే చూడండి, మనకి ఈ జోన్ చూసినట్టయితే లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్ అండి. ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి ఇక్కడ టచ్ చేయడం రెడీగా ఉందండి స్టాక్ అనేది. చూసారా ఈ జోన్. సో ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ రెసిస్టెన్స్ అయితే మనకి హిట్ చేసి పైకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ ఫ్రేమ్ JST అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి KNR కన్స్ట్రక్షన్స్ అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఇది బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఈ జోను, ఈ జోను, ఈ జోన్ అండి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే అయిందండి స్టాక్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ చూసారా ర్యాలీ అయితే అయిందండి స్టాక్. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. ఆ టైంలో ఆ వీక్ మొత్తం మనకి ర్యాలీ అయితే అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మంచి మూమెంట్ అయితే ర్యాలీ అయిందండి. సో అప్పటి నుంచి చూసారా ఈ ప్రైస్ యాక్షన్ ఇక్కడ నిలబడిపోయిందండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి స్టాక్ అనేది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు లాస్ట్ వీక్ అండి, ఈ వీక్ అండి మూమెంట్ అయితే స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దానిపైన సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ ఉండొచ్చండి. రీటెస్టింగ్ చేస్తుందండి, రీటెస్టింగ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో స్టాక్ ఫ్రేమ్ KNR కన్స్ట్రక్షన్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జోటా హెల్త్ కేర్ అండి. ఇది చూసినా కానీ ఇది కూడా వీక్లీ తీసుకున్నానండి. చూసినా కానీ మనకి ఇది మొత్తం అప్రూవ్మెంట్ ఛానల్ అండి. ఈ స్టాక్ మొత్తం మనం చూస్తుంటే అప్రూవ్మెంట్ ఛానల్ నడుస్తుందండి, వెళ్తుందండి. ఇది మొత్తం అప్రూవ్మెంట్ ఛానల్ నడుతుందండి. ఈ అప్రూవ్మెంట్ ఛానల్లో ఇక్కడ చూడండి, నేను డ్రా చేసిన బాక్స్ ఇది ఒక కన్స్ట్రక్షన్ రేంజ్ అండి స్టాక్. ఇది సపోర్ట్ అండి, ఇది రెసిస్టెన్స్ అండి. ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిందండి స్టాక్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మూమెంట్ వచ్చిందండి. సో అక్కడ నుంచి మళ్ళీ రీటెస్టింగ్ చేస్తాను స్టాక్. రీటెస్టింగ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ టచ్ చేస్తుందండి. సో మనకి ఈ స్టాక్లో కూడా స్ట్రెంత్ నాకు అనిపిస్తుందండి జోటా హెల్త్ కేర్ అండి. ఎందుకంటే ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. సో లాస్ట్ వీక్ తీసుకున్నట్టయితే డోజీలా కనబడుతుందండి. సో మన డోజీ తర్వాత వచ్చిన క్యాండిల్ ఇదండి. సో బులిష్ కనబడుతుంది స్టాక్, స్ట్రెంత్ కనబడుతుంది. సో ఇది కూడా మనం వాచ్ స్టార్ట్ చేసుకొని వాచ్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి నవనీత్ ఎడ్యుకేషన్ అండి. ఇది మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. యా చూడండి, ఇది చూసినట్టయితే అండి ఇది ఒక రౌండ్ బాట్ కంప్లీట్ చేసిందండి. నవనీత్ ఎడ్యుకేషన్ అండి, ఇది రౌండ్ బాట్ కంప్లీట్ చేసిందండి. రౌండ్ బాట్ కంప్లీట్ చేసిన తర్వాత చూసారా ఈ జోన్ టచ్ చేసిందండి. లాస్ట్ ఒక అరౌండ్ 2023 సెప్టెంబర్ అండి. సో అక్కడి నుంచి ఇదే ప్రైస్ యాక్షన్లో ఉండిపోయిందండి స్టాక్. సో ఇక్కడే ఉందండి. 2000 సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ మనకు 1 year అవుతుందండి. 1 year నుంచి క్యాండిల్స్ ఇక్కడికి ఫామ్ అవుతున్నాయండి. ఇది చూసినట్టయితే మనకి లాస్ట్ మంత్ అండి, ఈ మంత్ అండి. సో ప్రైస్ యాక్షన్ అనేది మనకి పైకి చూపిస్తుందండి. సో ఈ కప్ ఫామ్ చేసిన తర్వాత ఇది హ్యాండిల్గా ఫామ్ అవుతుందండి. ఇది ఒక హ్యాండిల్గా ఫామ్ అయ్యి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి స్టాక్ అనేది పైకి రావడానికి బాగా ట్రై చేస్తుందండి. సో మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మనకి పైకి వచ్చి సస్టైనబిలిటీ అయ్యి స్టాక్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి. ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఈ రెసిస్టెన్స్ ఏమైతే ఉందో ఇక్కడ పైకి వచ్చి మనకి స్టాక్ నిలబడితే కనుక మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి స్టాక్లో కూడా. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి DCW అండి. ఇది కూడా మంత్లీగా తీసుకున్నానండి. ఇది చూడండి స్టాక్ మొత్తం అప్మెంట్లో ఉందండి. ప్రీవియస్ మనకి 2020 నుంచి కూడా స్టాక్ అనేది మనకి అప్మెంట్ వెళ్తూనే ఉందండి. ప్రైస్ అనేది లాస్ట్ 2024 ఫిబ్రవరి నుంచి అండి స్టాక్ అనేది ఫాలో అయ్యి ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మళ్ళీ మనకి ఈ మంత్ అంటే
అరౌండ్ జూలై అండి. ఈ మంత్ మొత్తం ఒక బిగ్ క్యాండిల్ వచ్చేసిందండి. మనకి ఈ జోన్ కూడా మనకి కింద వాల్యూమ్స్ బిల్డప్ అయినాయండి. ఈ జోన్ ఈ ఫాల్ చూసారా, ఈ ఫాల్ దగ్గర మనకి ఇక్కడ వాల్యూమ్స్ లేవండి. బట్ కానీ ఈ అప్పర్మెంట్ ఛానల్ చూసినట్టయితే ఈ కింద మొత్తం మనకి వాల్యూమ్స్ అయితే బిల్డప్ అయినాయండి. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడు హిట్ చేసిందండి. సో ఇక్కడ కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసింది. ఈ రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ మనకి ఈ సపోర్ట్, ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో కింద సపోర్ట్ అండి, ఈ రెసిస్టెన్స్ ఏవైతే ఉందో ఈ రెసిస్టెన్స్ పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్ కూడా మనకి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ DCW అండి, ఈ మంత్లీ ఫ్రేమ్. ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయించండి. ఈ వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.